నమస్తే. కేంద్ర ప్రభుత్వం రైతులకి మరో గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం. అంటే గతంలోనే 2019 సంవత్సరం నుంచి రైతులకి పెట్టుబడి సాయం అందించాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ప్రధాని మోడీ తీసుకొచ్చినటువంటి పథకమే పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అన్నటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది 2019 నుంచి. అంటే ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళ యొక్క అకౌంట్లలో 6,000 రూపాయలు జమ, అంటే 3 విడతల్లో 6,000 రూపాయలని ఆ రైతుల యొక్క ఖాతాల్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దాని ద్వారా 3 విడతల్లో వాళ్ళ అకౌంట్లో వేయడం ద్వారా పంటలు పండించేటువంటి రైతులకి లబ్ధి చేకూర్చాలి. అంతేకాకుండా ఏవైతే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వ్యవసాయ పనులకు ఉపయోగించుకునేందుకు ఎంతో కొంత సాయం చేయాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకుని వచ్చి ఇప్పుడు రానున్నటువంటి ఫిబ్రవరి 19న మరోసారి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు వేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు వేసినటువంటి తీరుగా కాదు, ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులేమో కేవలం 6,000 రూపాయలు మాత్రమే. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ఏదైతే 6,000కు సంబంధించినటువంటి అది ఏడాదికి 6,000 రూపాయలు, అలాగే 3 విడతలు అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క విడతలో 2,000, ఒక్కొక్క విడతలో 2,000, 3 విడతల్లో కలిపి 6,000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లలో వేసేది, రైతుల యొక్క అకౌంట్లలో. దీని ద్వారా రైతులు ఎంతో కొంత వాళ్ళ యొక్క పనులకు, అలాగే ఎరువులకు, లేకపోతే ఉంటే విత్తనాలకు, వేరే సంబంధించినటువంటి వ్యవహారాలకి వాడుకునేది. నేనేమని చెప్తా ఉన్నానంటే, దీనికంటే ఇది ఏంది, పిఎం కిసాన్ ఇది 2019 నుంచి అమలు అవుతా ఉన్నటువంటి స్కీమ్. ఒక విజయవంతంగా రైతుల కోసం ఏ ప్రభుత్వాలైనా కానీ చేయాల్సిందే. వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి సబ్సిడీ యంత్రాలు ఇవ్వాల్సిందే, సబ్సిడీ ఎరువులు ఇవ్వాల్సిందే. అంతేకాకుండా వాళ్ళు పండించినటువంటి పంటకి మద్దతు ధర కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా. ఆ బాధ్యతను నెరవేర్చాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక పథకమే పిఎం కిసాన్. దీంట్లో ఇంకా చాలామంది కూడా అర్హులు కూడా కాకుండా పోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు సైతం కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో విజయవంతంగా 2019 నుంచి అమలు అవుతా ఉన్నది. 2019 నుంచి ఇప్పటి వరకు 18 విడతల్లో వేయడం జరిగింది. 18 విడతల్లో ఈ సంబంధించినటువంటి డబ్బులని ఆయా అకౌంట్లలో వేయడం జరిగింది. 18 విడతల్లో డబ్బులని అంటే విడతల వారీగా 2,000, అంటే 18 విడతల్లో ఆ విధంగా రిలీజ్ చేయడం జరిగింది పైసలన్నీ కూడా. అంతేకాకుండా ఈ 18 విడతల్లో ఎవరు అర్హులుగా అవ్వడం జరిగింది, ఎవరు అనర్హులుగా మిగిలిపోవడం జరిగింది. దీంట్లో సుమారుగా రాష్ట్రంలో 23 లక్షల మంది 23 లక్షల మంది రైతులు మాత్రమే ఈ సంబంధించినటువంటి పథకానికి అర్హులుగా తేల్చడం జరిగింది. మరి అర్హులుగా కాకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు అర్హులు కాదు అంటే, దీంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దీంట్లో ఏదైతే కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే అర్హులు. ఇలా 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు అర్హులు కారు. 5 ఎకరాల లోపే ఉండాలి. ఇక ఇప్పుడు మనకు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఏదైతే రైతు బంధు పేరు మీద తీసుకొచ్చిండో, రైతు బంధుతో చెట్లకి ఇచ్చిండు, పుట్టలకి ఇచ్చిండు, వ్యవసాయం చేసినా చేయకపోయినా పెట్రోల్ బంకులకు వీటికి రాళ్లకు రప్పలకు కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పిఎం కిసాన్లో చెట్లకి పుట్టలకి కాకుండా 5 ఎకరాలు లోపు ఉండి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
దాంట్లో 23 లక్షల మందికి వస్తూ ఉంది. ఇంకొక 24 లక్షల మంది ఇంకొక మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది ఏంటంటే 2019 సంవత్సరంలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, దాంట్లో మిగతా మొత్తం 47 లక్షల మంది సంబంధించినటువంటి డేటాని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో దీంట్లో వడబోత కార్యక్రమం తర్వాత అర్హులుగా 23 లక్షల మందిని తేల్చడం జరిగింది. మరి ఏ ప్రాతిపదికన 23 లక్షల మందిని తేల్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం? మరి 47 లక్షల మంది రైతుల యొక్క డాటా ఇస్తే 23 లక్షల మంది ఎందుకు తీసిందా అంటే దీంట్లో 23 లక్షల మంది మాత్రమే అర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దీంట్లో 23 లక్షల మంది మాత్రమే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, 5 ఎకరాలు ఉన్నటువంటి ఆ లోపు ఉన్నటువంటి రైతులు, వీళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ పైసలు ఇప్పటి వరకు కూడా విజయవంతంగా పడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆగేటువంటి పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లయితే ఎగ్గొట్టిందో 1-2 విడతల్లో ఆ ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం అయితే ఎక్కడ కూడా జరగలేదు. 2019 నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ఒక విజయవంతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరోసారి ఫిబ్రవరి 19వ తేదీన రైతుల అకౌంట్లో ఈ 6,000 సంబంధించిన స్కీమ్ను పక్కన పెట్టేసి ఇదే 3 విడతల్లో 10,000 రూపాయలు వేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. అట్లా 3 విడతల్లో 10,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్లలో వేసేటువంటి కార్యక్రమాన్ని ఇలా మరి క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని 2025-2026కు సంబంధించినటువంటి ఏవైతే ఈ బడ్జెట్ ఉంటుందో ఈ బడ్జెట్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది నిర్మలా సీతారామన్ గారు. దీంట్లో ఇదొకటి మాత్రం కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా చెప్పాల్సిన మరో అంశం ఏంటిదంటే ఇప్పుడు ఈ సంబంధించినటువంటి డాటా ఎవరు ఇవ్వడం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి ఇవ్వడం జరిగింది కేంద్రానికి. దీంట్లో 2019 నుంచి అంటే అంతకంటే ముందు నుంచే అంటే రేషన్ కార్డులు లేకుండా సైతం కూడా అంటే కొంతమంది ఈ 24 లక్షల మందిలో చాలామందికి రేషన్ కార్డు లేక వాళ్ళు 5 ఎకరాల లోపు ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేక కొంతమంది అర్హులు కాకుండా పోయారు. వాళ్ళు అర్హులు అయినప్పటికీ కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల కేంద్రం వాళ్ళని అనర్హులుగా గుర్తించడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కేసీఆర్ అప్పుడే కనుక రేషన్ కార్డు ఇచ్చినట్టయితే ఉంటే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ వాళ్ళు కేంద్రం ఇచ్చేటువంటి ఆ పథకంలో కానీ వీళ్ళు అర్హులుగా తేల్చేటోళ్ళే, అర్హులుగా ఉండేటోళ్ళే. కానీ కేసీఆర్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతోటి అప్పటి నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా వాళ్ళను అనర్హులుగా తేల్చినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి కేసీఆర్ పాల్పడడం జరిగింది. కేసీఆర్ ఆ రోజు ఉన్నట్టయితే ఇప్పుడు చాలా మంది ఇంకో మిగిలినటువంటి 23-24 లక్షల మందిలో దాదాపుగా ఇంకో 10-15 లక్షల మంది అర్హులుగా తేలేటోళ్ళు. వాళ్ళందరూ కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే. కానీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల అనర్హులుగా తేల్చడం జరిగింది. సరే, అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని ఎప్పుడు 2000 ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో 2019లో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి 2019 నుంచి కేవలం 23 లక్షల మందికే ఇస్తా ఉన్నారు. రాష్ట్రంలో 23 లక్షల మందికే ఇస్తా ఉన్నారు. మరి అప్పటి నుంచి 2019 నుంచి మరి ఒకరు కూడా మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళే కావచ్చు, కొంత రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకొని కొంత భూమిని కొనుక్కున్నటువంటి వ్యక్తులే కావచ్చు. మరి వాళ్ళు మళ్ళీ కొనుక్కొని వాళ్ళకు కూడా రావాలి కదా. 1 ఎకరం 2 ఎకరాలు వేరే సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొన్న తర్వాత మరి వాళ్ళకు సంబంధించినటువంటి డేటాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించేటువంటి పరిస్థితి లేదు. ఆ విధి విధానాలు కూడా ఇప్పటివరకు గైడ్లైన్స్ ఎట్లుంటాయి అనేది కూడా రైతులకు తెలియదు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ పిఎం కిసాన్కి వాళ్ళు అర్హులుగా కాకుండా పోతా ఉన్నారు. కాబట్టి దీంట్లో 2019 కంటే మీరు 23 లక్షల మందితో పాటు ఇప్పుడు కొత్తగా భూములు కొనుక్కుని కొత్తగా రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తులను సైతం కూడా ఈ పిఎం కిసాన్లో యాడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ రెండో అంశానికి వచ్చినట్టయితే కేవలం 2018 ముందున్నటువంటి రిజిస్ట్రేషన్లు కానీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తూ ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా అర్హులైనటువంటి వాళ్ళు సైతం కూడా ఇప్పుడు మీరు ప్రభుత్వం 2019 నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సైతం కూడా వాళ్ళు అర్హులుగా ఉండి మీ సంబంధించినటువంటి డబ్బులు పొందలేకపోతా ఉన్నారు. మీరు తీసుకొచ్చినటువంటి ఉద్దేశం మంచిదే. ఎవరైతే చిన్న సన్నకారు రైతులని కాపాడాలి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలన్నటువంటి ఉద్దేశం మంచిదే, కాదనట్లేము. కానీ ఇంకా మిగిలినటువంటి భూములు కొనుక్కొని లేకపోతుంటే 1 ఎకరం 2 ఎకరాల నుండి
కేవలం ఒక రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకోకుండా మిగతా సంబంధించినటువంటి వాటిని కూడా మీరు పరిగణనలోకి తీసుకొని వాళ్ళను అర్హులుగా తేల్చేటటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. దాంట్లో సంబంధించినటువంటిది మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో 2019 నుంచి మీరు అమలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మీరు 10,000 రూపాయలు వేయాలనుకుంటా ఉన్నారు కాబట్టి ఆయా గ్రామ పంచాయతీల్లో మీరు లేకపోతే ఉంటే గ్రామ పంచాయతీ లేకపోతే ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఒకవేళ కనుక పిఎం కిసాన్ డబ్బులు రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లో లేకపోతే గ్రామ పంచాయతీలో ఆ సంబంధించినటువంటి పిఎం కిసాన్కి సంబంధించిన ఒక ఫామ్ని ఫిల్ చేసి దానికి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, మీ భూమి పట్టా పాస్బుక్, మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని జత చేయమని చెప్పేసి ఒక ఫామ్ను కనుక ఇచ్చినట్టయితే ఉంటే ఆయా గ్రామాలలో చాలా మంది కూడా అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. కానీ మీరు 2019 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నటువంటి పాపాన పోలేదు కాబట్టి దాంట్లో మీరు ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మేమైతే సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది మనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీరు వేసేటువంటి పథకం మంచిదే, 10,000 వేస్తూ ఉన్నారు, మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు అన్నటువంటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టయితే రైతులకు ఇచ్చినటువంటి ఏవైతే ఈ 5,000 రూపాయలు ఎకరాకి 5,000 రూపాయలు ఏవైతే ఉందో దీన్ని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది అని చెప్పేసి కొంత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకమైనటువంటి వాదన వినపడుతున్నప్పుడు కూడా మీరు తీసుకొచ్చినటువంటి పిఎం కిసాన్ తోటి దాంట్లో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి స్కీమ్. మన రాష్ట్రంలో మాత్రం కేవలం 23 నుంచి 24 లక్షల మంది మాత్రమే అర్హులుగా ఇప్పటి వరకు తేల్చడం జరిగింది. అందువల్ల దీంట్లో ఈ గ్రామ పంచాయతీల్లో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఒక డేట్ కనుక డెడ్లైన్ కనుక మీరు ఫిబ్రవరి 19వ తేదీన మీరు పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయబోతా ఉన్నారు కాబట్టి ఈ జనవరి 30 వరకు లేకపోతే ఈ జనవరిలో 15వ తారీఖు వరకు ఏదో డేట్ ఏమైనా పెట్టేసి వాళ్ళను కనుక ఫాములు నింపుకోని చెప్పేసి అన్నట్టయితే చాలా మంది కూడా అర్హులుగా తేల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2018 కంటే ముందు పట్టదారులను తీసుకుంటా ఉన్నారు కానీ 2019 నుంచి ఈ 6 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో చాలా మంది కూడా చిన్న చిన్న భూములు కొనుక్కొని వాళ్ళు కూడా పట్టదారులు అయిపోయిన వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా అర్హులుగా తేల్చేటువంటి బాధ్యత మీ పైన ఉంది. అంతేకాకుండా కొంతమంది ఏమైందంటే ఒకే కుటుంబంలో సంబంధించినటువంటి ఒకే కుటుంబంలో రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. రేషన్ కార్డు ఒకటి ఉండి కొడుకుకి ఫస్ట్ పర్సన్కి 4 ఎకరాలు, రెండో పర్సన్కి 3 ఎకరాలు, థర్డ్ పర్సన్కి 5 ఎకరాలు, ఇక్కడ 1 ఎకరం, ఇట్లా ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ 4 వ్యక్తులని ఒకటే రేషన్ కార్డులో పేరు ఉండడం వల్ల వీళ్ళకి ఎవరు కూడా రావట్లేదు. దీంట్లో ఈ పథకానికి ఎవరు కూడా అర్హులు కాకుండా పోతా ఉన్నారు. ఈ నలుగురికి 4, ఎందుకంటే వీళ్ళందరికీ కలిపినట్టయితే దాదాపు 20 ఎకరాలు అయితే. కానీ దీంట్లో ఇండివిజువల్గా చూసినట్టయితే ఒక్కొక్క వ్యక్తికి కేవలం 5 ఎకరాల లోపే ఉంటుంది. కానీ వాళ్ళు అర్హులుగా కాకుండా పోతా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే ఆ కుటుంబంలో నాన్నకు 5 ఎకరాలు ఉంటుంది ఒకటే, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది. ఆధార్ కార్డులను కూడా మ్యాచ్ చేసి దాంట్లో అర్హులు ఎవరు, అర్హులు కాదనేటువంటి వాళ్ళు ఎవరు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అన్నటువంటి దానిపైన కూడా ప్రభుత్వం ఒక దాన్ని వడబోత కార్యక్రమాన్ని అప్పుడే చేయడం జరిగింది. ఇప్పుడు సైతం కూడా దాదాపుగా దీంట్లో ఎవరు కూడా అనర్హులైనటువంటి వాళ్ళు అర్హులుగా తేలేటువంటి అవకాశం లేదు. కానీ అర్హులైనటువంటి వాళ్ళు సైతం కూడా అనర్హులుగా చాలా మిగిలిపోయింది అనేది నా యొక్క భావన. దానివల్ల రాష్ట్రంలో దాదాపుగా 10 నుంచి ఇంకొక 15 లక్షల మంది అర్హులైనటువంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులకైతే వాళ్ళైతే నోచుకోవట్లేదు. సో దీంట్లో మరొక పక్కన వీళ్ళు ఎవరెవరు అర్హులు, వీళ్ళు ఎవరు కాదు అని అంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పిఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వానికో ఎవరికి ప్రజాప్రతినిధికి ఇచ్చిండు, ఐటీ కట్టడానికి ఇచ్చిండు, వానికి ఇచ్చిండు, వీనికి ఇచ్చిండు, భూమి దున్నకపోయినా రాళ్లకు రప్పలకు అన్ని ఇవ్వడం జరిగింది రైతు బంధు. కానీ ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి దాంట్లో అర్హుల విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఎవరు 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. ఫస్ట్ కావాల్సింది 5 ఎకరాల లోపు మాత్రమే. 5 ఎకరాలు అంటే నీకు గుంట భూమి ఉన్నా కానీ గయ్యపైతే పైసలు పడతాయి. నీకు గుంట భూమి ఉన్నా అంటే ఈ 3 విడతలు వేస్తూ ఉన్నారు కాబట్టి గుంట భూమి ఉన్నటువంటి రైతుకు కానీ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కానీ వాళ్ళ అకౌంట్లో పడేది కేవలం 10,000 రూపాయలు మాత్రమే. ఇక్కడ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏముందంటే 2 విడతల్లో ఎకరానికి ఒకవేళ కనుక 10 ఎకరాలు ఉన్నదనుకో 10,000 50,000 కథమే, 50,000 వాళ్ళ అకౌంట్లో పడతాయి. 100 ఎకరాలు ఉండేది ఉంటే కథమే 5 లక్షలు కథం పన్నెండు, ఒకటే విడతలో 2 విడతలు కలిపితే 10 లక్షలు. ఆ విధంగా ఆ ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించినటువంటి దాంట్లో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుకు ఏ విధమైనటువంటి పైసలు పడతాయో గుంట ఉన్నటువంటి రైతుకు కూడా అయ్యే పైసలు పడతాయి.
5 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. కాబట్టి 5 ఎకరాల లోపు మాత్రమే భూమి ఉండాలి. దాంతోపాటు ఐటీ కట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనర్హులుగా తేల్చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళని అనర్హులుగా తేల్చేయడం జరిగింది. వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ పథకానికి అనర్హులు కాదు అని చెప్పేసి తేల్చేయడం జరిగింది. మరో పక్కన దీంట్లో ప్రజాప్రతినిధులు సైతం కూడా, ఎవరు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇట్లా వాళ్ళు కూడా దీనికి అనర్హులు కాదని చెప్పేసి తేల్చేయడం జరిగింది. కానీ దీంట్లో చాలా కూడా అంటే ఈ రాష్ట్ర సర్కారు పెట్టినటువంటి పథకానికి కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకానికి చాలా తేడా ఉన్నది. దీంట్లో ఒక మంచి నిర్ణయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే చిన్న సన్నకారు రైతులకు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని మాత్రం ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ప్రధాని గారు మోడీ గారు ఉన్నారో ఈ సంబంధించినటువంటి స్కీమ్ పైన మరి నిన్ననే ఆయన ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. స్వయంగా ఆయన మాట్లాడడం జరిగింది రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బుల గురించి. ఈరోజు అధికారికంగా మరి కాసేపట్లో ఆయన ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మీడియా ముందుకు వచ్చి ఈ సంబంధించినటువంటి దానిపైనతో పాటు ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరైతే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి స్కీమ్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి మరి డబ్బులు పెంచేటువంటి వ్యవహారంతో పాటు ఇండ్ల సంఖ్యను కూడా పెంచేటువంటి ఆ ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 2 విషయాలపైన మరి కాసేపట్లో మోడీ గారు ఒక కీలకమైనటువంటి ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు ఇండ్లకు సంబంధించినటువంటి దానిపైన ఆయన ఒక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే ఈ ఫిబ్రవరి నుంచే ఈ ఇయర్లోనే 10,000 రూపాయలకు సంబంధించిన కార్యక్రమం పడబోతా ఉన్నది. మరి 3 విడతల్లో ఇప్పటి వరకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. విడతకి 2,000 చొప్పున. మరి ఇప్పుడు ఈ సంబంధించిన విడతలను కూడా ఏమైనా తగ్గిస్తారా అంటే 6 నెలలకు ఒకసారి ఏమైనా అట్లగిట్లా ఏమైనా కుదిస్తారా అనేది కూడా తెలియదు. కానీ ఏమైనప్పుడు కూడా 10,000 రూపాయలకు సంబంధించింది అయితే మాత్రం గ్యారంటీగా రైతుల అకౌంట్లో పడబోతా ఉన్నాయి ఈ ఫిబ్రవరి 19 నుంచి అనేది తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.